ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో బడ్జెట్ మొబైల్ ఫోన్స్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ టఫ్ కాంపిటీషన్ రాబోతుంది. అదేంటి అంటే రియల్మీ కంపెనీ నుంచి C2 మొబైల్ ఫోన్ ఆల్రెడీ మనకు మార్కెట్లోకి వచ్చేసింది. ఇకపోతే షావమీ కంపెనీ సెట్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ నుంచి కూడా మనకి అతి త్వరలో అంటే రేపు 11th నాడు అఫీషియల్గా 7A మొబైల్ ఫోన్ రిలీజ్ కానుంది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో అసలు మనం ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలి, ఏది మీకు బెటర్ చాయిస్ అవుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ Vasu again signing in. Welcome to my channel VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా మనం ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ప్రాసెసర్స్ని కంపేర్ చేద్దాం. సో మొదటిగా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక రెడ్మీ కంపెనీ మొట్టమొదటిసారిగా తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో ఆక్టా కోర్ ప్రాసెసర్ని ఇదే మొబైల్ ఫోన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియల్మీ C2కి సంబంధించినటువంటి ప్రాసెసర్ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. వేరే రెడ్మీలో వచ్చేటప్పటికే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 439 SoC చిప్సెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ రెండు కూడా మనకి ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలదు. అండ్ రెండు కూడా మనకి 2 GHz క్లాక్ స్పీడ్ మీద క్లాక్ అయి ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రెండిటిల్లో పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అని నేను చెప్తాను. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 3 GB ఆఫ్ ర్యామ్, అలాగే రెండిటిలో కూడా మనకి 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ అలాగే 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీలో ఈ మొబైల్ ఫోన్స్ రెండు కూడా డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్లో మనకు దొరుకుతూ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ని బేస్ చేసుకొని, మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ర్యామ్ అండ్ రోమ్ని చూస్ చేసుకోగలరు. ఇక ఈ మొబైల్ ఫోన్స్ రెండు కూడా మనకి 64-bit ప్రాసెసర్సే. అలాగే రెండిటిల్లో గ్రాఫిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ C2లో మీరు చూసారు అన్నట్లయితే కనుక పవర్ VR G8320 గ్రాఫిక్ కార్డ్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో మీరు చూసారంటే Adreno 505 గ్రాఫిక్ ఇంటర్ఫేసెస్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ రెండిటిల్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అంత ఎన్రిచ్డ్గా ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయలేం, కానీ సో రెండిటిల్లో కూడా మనకి బెటర్గా పెర్ఫామ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం రెండిటిల్లో కూడా మెమరీ కార్డ్ని అప్ టు 256 GB దాకా ఎక్స్పాండ్ చేసుకొని అయితే యూజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే యొక్క డైమెన్షన్స్ చూద్దామంటే డిస్ప్లే యొక్క టెక్నాలజీని మనం చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియల్మీ C2లో మీరు చూసారన్నట్లయితే 6.1 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. మీరు రియల్మీ అంటే రెడ్మీ 7Aలో చూసారు అన్నట్లయితే కనుక ఇందులో కూడా మనకి 5.45 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో ఈ డిస్ప్లే కేటగిరీ విషయంలో మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ రెడ్మీ కన్నా రియల్మీ C2 ఏదైతే ఉందో దట్ విల్ బి బెటర్ ఆప్షన్ అని నేను అంటాను. ఎందుకంటే మీకు ఇక్కడ డిస్ప్లే సైజ్ పెరగడంతో పాటు మీకు ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ రావడం జరుగుతుంది. అలాగే ఎడ్జ్ టు ఎడ్జ్ మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో అంటే మన రెడ్మీ 7Aలో మీరు చూసారన్నట్లయితే ఏ విధమైనటువంటి నాచెస్ లేకుండా పెద్ద బ్రెజల్స్తో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో డిస్ప్లే ఇక్కడ మనకి రెడ్మీ 7Aలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు కంపేర్ టు ద రియల్మీ C2 కన్నా. ఇకపోతే దీంట్లో రెండిట్లో పిక్సెల్ రెజల్యూషన్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రెండిటిల్లో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అని చెప్పొచ్చు. రెండిట్లో కూడా 720x1560 రియల్మీ C2లో అలాగే 720x1440 ఇన్ రెడ్మీ 7Aలో. ఇక PPI అంటే పిక్సెల్ డెన్సిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 282 PPI ఇన్ రియల్మీ C2లో వస్తే మనకి రెడ్మీలో వచ్చేటప్పటికే 295 PPI రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి పిక్సెల్ క్వాలిటీ వచ్చేటప్పటికే కంపేర్ టు ద రియల్మీ C2 కన్నా మనకి ఈ రెడ్మీలో వచ్చేటప్పటికే మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ స్క్రీన్ సైజ్ మనకి పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా గేమ్స్ని యూజ్ చేస్తున్నా లేదా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నా కానీ ఆ వీడియోస్ని అయితే మీరు ఆస్వాదించగలరు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మొదటిగా మీరు రియల్మీ C2 చూసారు అన్నట్లయితే కనుక 19:9 రేషియోలో రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికంటే రెడ్మీ 7A వచ్చేటప్పటికే మనకి 18:9 రేషియో రావడం జరుగుతుంది. ఇక్కడ రియల్మీ C2 మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రెండిటిల్లో కూడా డిస్ప్లే పైన ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో రెడ్మీ 7A ఏదైతే ఉందో దానిపైన ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్
కాంపిటీషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, కానీ వేర్ ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 టెక్నాలజీలో రియల్మీ C2 మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మనకి స్క్రీన్ టు బాడీ క్యాలిక్యులేషన్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే రియల్మీ C2 వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 80.15% వస్తే ఇక్కడ మీరు చూసారంటే రెడ్మీ 7 చూసారు అన్నట్లయితే 74.42% రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే రెండిటిల్లో కూడా మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో రియల్మీ C2నే రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసేద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అలాగే మీరు దీంట్లో చూసారంటే అంటే రియల్మీ C2లో చూసారు అన్నట్లయితే కనుక కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, వేర్ ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక MIUI ఇంటర్ఫేసెస్. సో దీంట్లో మనకి MIUI ఇంటర్ఫేసెస్ ఏదో చాలా బాగుంటుంది, కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. వేరే కలర్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇలాంటి యాడ్స్ అనేవి ఉండవు. పర్సనల్గా నా అభిప్రాయం విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు MIUI ఇష్టం కంపేర్ టు ద కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా. కానీ ఇందులో నాకు ఉండేటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇన్ ఫ్యూచర్లో అట్లీస్ట్ షావమీ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పడం అయితే మనకి కేవలం మేము 5% అంటే 5% ఆఫ్ మార్జినల్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొనే మేము ఈ ప్రోడక్ట్స్ మీద లాభాలు లేకుండా మేము ప్రోడక్ట్స్ని మీకు అందిస్తున్నాం. సో ఆ లాభాల కోసం ఖచ్చితంగా మేము యాడ్స్ని ప్లే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యాడ్స్ ప్లే చేయకపోతే సుమారుగా 5 to 8% ఆఫ్ ద రేషియో ఏదైతే ఉందో యూజర్ యొక్క ఫోన్ మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మేబీ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. 5 to 8% వీళ్ళు చార్జ్ చేసి ఆ యాడ్స్ని రిమూవ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇకపోతే మీరేమనుకుంటున్నారు అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే రెండిటిలో సిమ్ కార్డ్ యొక్క టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా అట్ ఏ టైం డ్యూయల్ సిమ్స్ అలాగే మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా రెండిటిలో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతూ ఉంటుంది. అందులో కూడా రెండిటిలో డ్యూయల్ వోల్టాయి లేదా డ్యూయల్ GSM వాడుకోవచ్చు. అంటే 2 జియో సిమ్ కార్డ్స్ లేదా 2 ఏదైనా ఎయిర్టెల్ 2 లేదా ఐడియా ఇట్లా యాజ్ ఆఫ్ యువర్ చాయిస్ మీకు ఎలా అంటే అలా యూస్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే రెండిటిల్లో కూడా మనకి సెక్యూరిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉండవు. రెండిటిల్లో కూడా AI బేస్డ్ ఫేస్ అన్లాక్స్ అలాగే రెగ్యులర్గా మనం పెట్టుకునేటువంటి ప్యాటర్న్స్ లేదా పాస్వర్డ్స్ని అయితే మనం పెట్టుకోవచ్చు. ఇకపోతే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిల్లో కూడా మనకి 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ రెండిటిల్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉండదు. ఇకపోతే రెండిటిల్లో కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ రియల్మీ C2 వచ్చేటప్పటికే డైమండ్ బ్లూ అలాగే డైమండ్ బ్లాక్ 2 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. వేరే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మ్యాట్ బ్లూ మ్యాట్ గోల్డ్తో పాటుగా మనకి మ్యాట్ బ్లాక్ కలర్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ గోల్డ్ కలర్ అనేది మనకి అదనంగా వస్తుందని చెప్పొచ్చు. ఇక వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో మనకి ఏ విధమైనటువంటి IP రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఉండదు. రెండిటిలో కూడా స్ప్లాష్ ప్రూఫ్ అంటే పొరపాటున ఎక్కడన్నా చేజారి వాటర్ దాని మీద పడ్డా కానీ లేదా రైనీ సీజన్లో మనకి ఏదైనా ఫ్యూ డ్రాప్స్ దాని మీద పడ్డా కానీ ఇది సస్టైన్ అయితే కాగలదు. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్ యొక్క కెమెరాస్ని మనం కంపేర్ చేసేద్దాం. సో ఈ బడ్జెట్లో రియల్మీ C2లో మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ రావడం జరుగుతుంది. వేరే రెడ్మీ 7Aలో వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ రావడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండిటిలో కూడా మనకి సింగిల్ కెమెరా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అంటే రేర్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 13+2 మెగాపిక్సెల్ యాజ్ అ రేర్ కెమెరాస్ అలాగే 5 మెగాపిక్సెల్ యాజ్ ఎ ఫ్రంట్ కెమెరా. వేర్ రెడ్మీ 7Aలో మీరు చూసారు అన్నట్లయితే కనుక 12 మెగాపిక్సెల్ యాజ్ ఎ ప్రైమరీ అలాగే 5 మెగాపిక్సెల్ యాజ్ ఎ సెకండరీ. కాకపోతే ఇక్కడ రెడ్మీలో మనకు వచ్చేటప్పటికి వీళ్ళు సోనీ వాళ్ళకి సంబంధించినటువంటి IMX486 సెన్సార్ తోటి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకప్పుడు MI-A1లో ఏ విధమైనటువంటి మనము కెమెరాని చూసాము, సో అదే కెమెరాని వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ మనకి కెమెరా ఏదైతే ఉందో మరింత కొంచెం ఎక్కువ క్వాలిటీ ఇక్కడ రావడం జరుగుతుంటుంది. కానీ ఒకవేళ మీరు డ్యూయల్ కెమెరా సెన్సార్స్ లవర్స్ అయి ఉన్నట్లయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అక్కడ మీరు డెఫినెట్లీ మీ చాయిస్ అనేది రియల్మీ C2 చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి వైఫైస్ ఉంటాయి. సో వీటిలో సింగిల్ బ్యాండే కానీ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైస్ అయితే రావు. ఇకపోతే రెండిటిలో కూడా మనకి 3.5mm ఆడియో జాక్ అలాగే రెండిటిలో కూడా మనకి FM రేడియో రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రెండిటిలో కూడా మనకి వెరీ కామన్గా బ్లూటూత్ 4.2 టెక్నాలజీని యూస్ చేస్తూ ఉంటారు.
వేర్ మీకు రియల్మీ C2లో వచ్చేటప్పటికి మొబైల్ హాట్స్పాట్ని యూజ్ చేసుకోవచ్చు, వేర్ రెడ్మీ 7Aలో వచ్చేటప్పటికే మొబైల్ హాట్స్పాట్తో పాటు వైఫై డైరెక్ట్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం ప్రైజెస్ విషయానికి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రియల్మీ C2కి సంబంధించినటువంటి ప్రైజెస్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఇందాక మీకు చెప్పినట్లుగా 2GB 3GB ఇట్లా 2 వేరియంట్స్, అలాగే 16GB 32GB 2 వేరియంట్స్లో మనకు దొరకడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2GB 16GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 6,000 రూపీస్కి రావడం జరుగుతుంది. అలాగే 2GB 32GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 7,000 రూపీస్లో రావడం జరుగుతుంది. ఇక రెడ్మీ 7Aకి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి యాజ్ ఆఫ్ నో వీళ్ళు కేవలం 2GBని మాత్రమే అనౌన్స్ చేస్తారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో 3GB వేరియంట్ని కూడా అతి త్వరలో తీసుకొస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2GB 16GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 5,799 అంటే 5,800 రూపీస్కి, అలాగే 2GB 32GB రోమ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 5,999 అంటే 6,000 రూపాయలకి మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. దీని సేల్ వచ్చేటప్పటికి రేపు 11th నాడు అఫీషియల్గా 12 o'clock ఇది సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఖచ్చితంగా మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ కూడా ఉంటుంది, నో నీడ్ టు వరీ. ఇకపోతే ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో నా పికప్ అంటే నా పర్సనల్గా నేను ఒక మొబైల్ పర్చేస్ చేయాలి అన్నట్లయితే డెఫినెట్లీ ఐ షుడ్ గో ఫర్ రియల్మీ C2 అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతూ ఉంటుంది, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లే మీద అంటే ఒక మొబైల్ ఫోన్ని మనం ఎక్కువగా యూస్ చేసేటువంటి పార్ట్స్ అన్నిటిలో కూడా డిస్ప్లేనే మరింత మెజారిటీగా మనం యూస్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఈ రియల్మీ C2 ఏదైతే ఉందో బెటర్ ఒపీనియన్ అవుతుంది. ఈవెన్ మనకి ఈ బడ్జెట్లో డ్యూయల్ కెమెరాతో పాటుగా మనకి 3GB ర్యామ్తో స్టోరేజ్ అండ్ 3GB అండ్ 32GB స్టోరేజ్ వేరియంట్లో కూడా ఈ మొబైల్ ఫోన్ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడైతే ఇది నాకు బెటర్ చాయిస్ అని నేను అంటాను. ఇకపోతే రెడ్మీ 7A కూడా బాగానే ఉంది, కాకపోతే దీనికి సంబంధించి మరింత కొంచెం అంటే అట్లీస్ట్ వీళ్ళు డిస్ప్లే పార్ట్ వరకు అన్నా కానీ కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే మీరేమనుకుంటున్నారు, ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మీ చాయిస్ ఏంటి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అలాగే మీరు ఈ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.